సార్ హోస్ట్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఓకే సార్. My screen is visible to you? యా ఓకే సార్. ఓకే సార్. ఏమా స్క్రీన్ కనబడుతుందండి? ఎస్ సార్. ఓకే. సో మనం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయాలి అంటే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డెఫినేషన్ ఏంటండి? ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏమో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే అండి, ఎలక్ట్రాన్స్ ని వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్ ఆటమ్, అంటే ఒక ఆటమ్ లో వేరియస్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ ఆర్బిటాల్స్ లో ఎలా నువ్వు ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేస్తావు, సో దాన్ని ఏమంటారండి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఏంటనక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేని ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనక ఎన్ఎల్, అంటే ఎన్ అనేది మెయిన్ ఎనర్జీ లెవెల్ అండ్ ఎల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే ఎన్ఎల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఎన్ అంటే ఏంటనక మెయిన్ ఎనర్జీ లెవెల్ ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఆర్బిట్ ని. ఎల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆర్బిటాల్ ఇండికేట్ చేస్తుంది. ఎన్ అంటేనేమో కక్ష, ఆర్బిట్, అండ్ ఆర్బిటాల్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఎల్ అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే ఎల్ పవర్ ఎక్స్, ఎన్ఎల్ పవర్ ఎక్స్, మీకు ఇమేజ్ సరిగ్గా కనబడలేదు అనుకుంటా, మేబీ నాకు తెలిసి ఏంటనక అదే దానికి ఎన్ఎల్ ఎక్స్ అంటే సూపర్ స్క్రిప్ట్ లో ఏముంటుందంటే ఎక్స్ అనేది ఉంటుంది. సూపర్ స్క్రిప్ట్ లో ఎక్స్ ఉంటుంది. సో అదేంటనక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క జనరల్ ఫార్ములా అండి. ద జనరల్ ఫార్ములా ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎనీ atom or any element is represented by the NL power x. NL power x. సో n అనేది మెయిన్ ఆర్బిట్ ని ఇండికేట్ చేస్తుంది. n అనేది మెయిన్ ఆర్బిట్ ని ఇండికేట్ చేస్తుంది. L అనేది ఆర్బిటాల్ ఇండికేట్ చేస్తుంది. x అనేది ఏది ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇండికేట్ చేస్తుంది. అసలు యాక్చువల్గా అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఎస్ సార్. ఓకేనమ్మా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఒక చిన్న ఫార్ములా ఏంటంటే ఎన్ఎల్ పవర్ ఎక్స్. ఎన్ఎల్ పవర్ ఎక్స్. సో ఎన్ మీన్స్ ఇట్ ఈస్ సో ఎన్ఎల్ పవర్ ఎక్స్, వేరే ఎన్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఎల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆర్బిటాల్, దట్ ఈస్ అజిముథల్ క్వాంటం నెంబర్, and power x is the number of electrons. Okay. For example, the electronic configuration of hydrogen. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం అనుకున్నామండి. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? హైడ్రోజన్ అటామిక్ నెంబర్ సో 1 అండి. సో 1. సో అప్పుడు ఏమవుతుందండి కనుక నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఒకటి. సో ఫస్ట్ 1s లో ఫిల్ చేయాలి మనం, అంటే ఫస్ట్ షెల్ దట్ ఈస్ ద ఫస్ట్ షెల్ ఈస్ ద ఎస్ ఆర్బిటాల్ ఓన్లీ. సో 1s1. అంటే ఇందులో మనకి మెయిన్ ఎనర్జీ లెవెల్ ఏంటనక 1 ఫస్ట్ షెల్, అంటే ఎన్ వాల్యూ 1, ఎల్ వాల్యూ ఎంత అంటే ఎస్, అండ్ పవర్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1 అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి. ఓకే. సో ఇలాగే మనం ఏం చేయొచ్చు అంటే కనుక డిఫరెంట్ ఆర్బిటాల్స్కి, డిఫరెంట్ ఆటమ్స్కి వాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనము రైటప్ చేయొచ్చు. సో దట్ ఈస్ అ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటిలో ఎనీ మనకి ఏంటంటే ఒక 1 or 2 కానివ్వండి, లేదు అంటే ఒక 3 or 4 కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. ఏదైనా పాలిటెక్నిక్లో కానివ్వండి, ఆ ఈసెట్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఒక క్వశ్చన్ అనేది మనకి పడుతుంది. ఓకే. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద క్వశ్చన్లు అనేవి ఎలా అడగవచ్చండి? సో ఎలా అడగవచ్చండి అంటే కనుక 3d10 4s1 is a valency configuration, is a valence electronic configuration of dash element. చెప్పండి ఎవరు? 3d10 4s1 is the valence electronic configuration of dash. సో తెలియదు. సో ఇప్పుడే మనం చెప్పలేం కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ప్రాక్టీస్ అనేది లేదు మీకు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ ఉంటే కనుక ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. ఓకే. సో 10th క్లాస్ లెవెల్లో లాగానే ఇక్కడ కూడా ఏంటంటే మినిమం
మినిమం 30 ఎలిమెంట్స్కి ఒకటి ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఎవరైనా చెప్పగలరా? 1 to 10 ఎలిమెంట్స్ నేమ్ సింబల్స్ చెప్పండి, లేదు నేమ్స్ అనే చెప్పండి ఆర్డర్లో. hydrogen, helium, methane, beryllium, boron, carbon, boron, hydrogen, నైట్రోజన్ తర్వాత నైట్రోజన్, Helium. chlorine, neon. ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో కొంత కరెక్ట్గా చెప్పారండి సమ్ ఆఫ్ ది మెంబర్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ 10 ఎలిమెంట్స్కి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఇక్కడ వరకు 10 ఎలిమెంట్స్ అండి. ఈ 10 ఎలిమెంట్స్ అంటే ఏంటండి? 1 నుంచి 10 వరకు అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్. 1 నుంచి 10 వరకు ఉన్న అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్. సో వీటికి అవుటర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? ఆటోమేటికలీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఆటంలో. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ని డిఫరెంట్ ఆర్బిటాల్స్లో మనం ఫిల్ చేయాలి. సో అకార్డింగ్ టు మాయిలర్ డయాగ్రామ్ అండ్ 3 ప్రిన్సిపల్స్ హూన్స్ రూల్ ఫాలో అవ్వాలి, అలాగే పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కూడా ఫాలో అవ్వాలి. ఏమో హాబో ప్రిన్సిపల్, పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ హూన్స్ రూల్. ఓకే, క్లియర్. సరే చూద్దాం. రాయగలరా 10 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? సో హైడ్రోజన్ కనుక చూసినట్లయితే 1s1, హీలియం అటామిక్ నెంబర్ 2, సో 1s2, బెరీలియం ఆర్ లిథియం 3 అటామిక్ నెంబర్ 1s2, 2s1, బెరీలియం 1s2, 2s2. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదండి. బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ 2px1, అలాగే 2px1, 2py1, 2px1, 2py1, 2pz1 ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అంటే ఇలా వేసినా కరెక్టే 10th టైప్లో. బట్ స్పెసిఫిక్గా మళ్ళీ మనం అక్కడ ఏం చెప్పాలండి? హూన్స్ రూల్ ఫాలో అవుతున్నట్టు చూపించాలి కదా. నా పాయింట్ అర్థమైందండి? హూన్స్ రూల్ ఫాలో అవుతున్నట్టు నువ్వు చూపించాలి కాబట్టి అలా వేస్తే ఇంకా బెటర్. అంటే హూన్స్ రూల్ ఫాలో అవుతున్నట్టు అంటే ఎలాగండి? 2px1, 2py1, అలాగే 2px1, 2py1, 2pz1 నైట్రోజన్కి అయినట్లయితే ఇలా 2p3తో ఇండికేట్ చేయకూడదండి. ఏమో 2p3తో ఇండికేట్ చేయకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నైట్రోజన్కి ఏం వేసామండి? 1s2, 2s2, 2p3 వేసాం. అలా కాకుండా 2px1 అని, అలాగే 2py1 ఇలా వేసుకుంటే బాగుంటుంది. 2px1, 2py1, 2pz1. ఓకే, అలాగే ఆక్సిజన్ వచ్చేసి ఏం చేయాలండి? ఆక్సిజన్ ఎనీవన్ ఆక్సిజన్ చెప్తారా? ఆక్సిజన్ 1s2, 2s2, 2p4లో 2p4 ఎలా వేయాలమ్మా? 2px2, 2px2, 2py1, 2pz1, 2pz1. ఓకే, అలా వేసుకుంటే మీకు ఏంటంటే అది ఎందుకు వేస్తున్నాం అనేది ఇబ్బంది ఉండదు, మర్చిపోకుండా ఉంటారు. ఇలా వేస్తే తప్పని కాదండి. సో జనరల్గా కామన్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసేటప్పుడు ఇలాగే వేస్తాము. బట్ ఏంటనగా హూన్స్ రూల్ని మీరు ఫాలో అవుతున్నట్టుగా కూడా ఉంటుంది అలా వేస్తే. ఓకే, ఇది ఇలా చూస్తే ఏంటంటే హాబో ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నట్టే ఉంది. హాబో ప్రిన్సిపల్ ఏంటి? లోవర్ ఎనర్జీ లెవెల్ని ఫస్ట్ ఫిల్ చేసాము, సో 1s ఆర్బిటాల్. తర్వాత ఏం చేస్తామండి? హైయర్ ఎనర్జీ లెవెల్ 2sకి వెళ్ళాము, తర్వాత 2pకి వెళ్ళాము. 2p అయిపోయిన తర్వాత దేనికి వెళ్ళారండి? 3sకి వెళ్ళారు. 3s తర్వాత 3pకి వచ్చారు.
3p తర్వాత 3p తర్వాత దేనికి వెళ్ళాలి 3p తర్వాత 4sకి వెళ్ళాలి 4s తర్వాత 3dకి వెళ్ళాలి ఓకే 3dకి వెళ్ళారు 3d తర్వాత మళ్ళీ 4pకి వెళ్ళాలి ఓకేనమ్మా సో ఇదంతా కూడా మనం మాయిలర్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని వేసేయాలండి సో కంపల్సరీ ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వేయాలి అంటే కనుక ఫాస్ట్ వేయించాలనుక మాయిలర్ డయాగ్రామ్ వేయాలి సరే 1 to 30 ఎలిమెంట్స్కి ఇక్కడ నేను వచ్చింది లిస్ట్ లేదా ఇంటర్మీడియట్లో కానివ్వండి లేదా ఇక్కడ కానివ్వండి 1 to 30 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వేయగలుగుతున్నారు బాగానే ఉంది మరి 1 to 30 ఎలిమెంట్స్ కంటే ఎక్సెస్ అడగరా ఏమో 1 to 30 ఎలిమెంట్స్ వరకు సరే నేను 10 ఎలిమెంట్స్ చెప్పాను 10 ఎలిమెంట్స్ చెప్పాను 11 to 20 చెప్పండి ఎవరైనా 11 to 20 11 to 20 ఎలిమెంట్స్ నేమ్స్ Sodium, sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, chlorine, argon, potassium, calcium. My voice is audible? My Yes, voice sir. is audible to you? Okay, now. Okay, Nana. I am sharing my screen is visible to you? Yes, sir. ఓకే నండి సో 11 నుంచి 20 సో ఏంటనే డిస్కస్ చేసాం ఎలిమెంట్స్ సో 11 నుంచి 20 అంటే ఆటోమేటికల్ అవుటర్ మోస్ట్ లో ఏముండాలండి
11 అంటే 11 అయితే కనుక 11 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 12 అయితే కనుక 12 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇలా మనం 20 వరకు కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. అలాగే 21 to 30. సో 21 వచ్చేసి మనకి ఏంటంటే స్కాండియం, టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం 24, మ్యాంగనస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29 అండ్ జింక్ వచ్చేసి 30 అండ్ గ్యాలియం వచ్చేసి 31, జెర్మేనియం వచ్చేసి 32. సో ఇంకా చూడొచ్చండి. అయితే ఇట్లా ఈ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ మాత్రమే కాదండి, మీకు ఏం తెలియాలండి, సింబల్స్ మీద కూడా అవగాహన ఉండాలి. సింబల్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు 4s1 is the valency electronic configuration of which element? ఏ ఎలిమెంట్ యొక్క వాలెన్సీ కాన్ఫిగరేషన్ అనేది, ఏ ఎలిమెంట్ యొక్క వాలెన్సీ కాన్ఫిగరేషన్ అనేది మనకి 3d10 4s1 ఉంటుంది. చెప్పగలరా ఎనీవన్? 3d10 4s1 ఉన్నదో ఏమైనా చెప్పగలరా? 3d10 4s1 3d10 4s1 ఏంటిదమ్మా? 3d10 4s1 దేనికి ఉంటుంది? త్రీ డి 10 4s1 చూసినట్లయితే జనరల్ గా 3d10 అంటున్నాం కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్లు అండి. డి బ్లాక్ ఎలిమెంట్ అనే మనకి 20 మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. నా వాయిస్ వినపడుతుందమ్మా? ఓకేనండి. ఓకే ఓకే. సో కాపర్ కనుక చూసినట్లయితే 3d10 4s1 అమ్మ. ఎందుకంటే పక్కన 4s1 ఉంది, 4s2 ఉంటే జింక్ అండి, 4s1 ఉంది కాబట్టి కాపర్. అదేంటండి 4s1 ఎందుకు వేసారు? 4s2 వేయాలి కదా, తర్వాత 3Dలోకి వెళ్ళాలి. అంటే 4s నిండిన తర్వాతే 3D షెల్లోకి వెళ్ళాలి, అది రూల్. సో బట్ క్రోమియంకి అలాగే కాపర్కి రెండింటికి ఏముంటుంది అనేది ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. 10th లో కూడా చదివండి. ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఒకటి క్రోమియము, రెండోది కాపర్. అంటే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే క్రోమియము, కాపర్. ఎందుకనండి? ఎందుకని క్రోమియంకి కాపర్కి డిఫరెంట్ ఎందుకు ఉంటుందండి? ఇక్కడ చూసినట్లయితే క్రోమియంకి ముందున్న ఎలిమెంట్ వెనేడియం 23. సో 23 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమవ్వాలండి? 3d3 తర్వాత 3d4 రావాలి. 3d4 4s2 ఉండాలి ఏమో. ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి, పక్క పక్కన అడ్జసెంట్గా ఉన్న రెండు ఎలిమెంట్స్ చూడండి. సో ఒకటి వెనేడియము, రెండోది ఏంటంటే క్రోమియం. సో వెనేడియంకి 3d3 4s2 ఉంది, క్రోమియంకి 3d4 కావాలి. బట్ ఎందుకని 3d5 4s1 వేసాం చెప్పాలి. Why the electronic configuration of chromium is 3d5 4s1 outermost? To gain stability, sir. జనరల్ గా అయితే ఏం రావాలి? 3d4 4s2 రావాలి. ఎందుకని అక్కడ మారింది? సో టు గెయిన్ స్టెబిలిటీ, హాఫ్లీ ఫిల్ అయిన ఆర్బిటాల్స్ ఉన్నట్లయితే లేదా కంప్లీట్ గా ఫిల్ అయిన ఆర్బిటాల్స్ ఉన్న ఆటమ్ ఉన్నట్లయితే అది స్టేబుల్ గా ఉంటుంది దెన్ కంపేర్ టు రిమైనింగ్ అదర్ ఆటమ్స్. సో ఇక్కడ 3d5 అనుకోండి, హాఫ్లీ ఫిల్ అయిపోతుంది, అంటే డి ఆర్బిటాల్ హాఫ్లీ ఫిల్ అవుతుంది. సో అందుకని దానికి ఏంటంటే 3d5 అనేది ముందు వేయడం జరుగుతుంది, 4s1 వేయడం జరుగుతుంది. అంటే రీఅరేంజ్మెంట్ అంటే జనరల్గా వచ్చేదే, బట్ రీఅరేంజ్మెంట్ చేసి మనం ఏం వేస్తాం అంటే 3d5 4s1 వేస్తాము. మన ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయడం మనమే కదా చేసేది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్పాను? ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ అన్నాం. సో అలా ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే 3d5 వేస్తావు, 4s1 వేస్తావు. సో రీజన్ ఎందుకంటే కనుక టు గెట్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని పొందడం కోసము, అంటే ఉంటుంది ఆ ఆటమ్ అని చెప్పడం కోసం.
అలా కాకుండా 3D4 4s2 వేస్తాం అనుకోండి, అది జనరల్గా ఏంటనక 3D4తో కంపేర్ చేస్తే ఇలా నువ్వు 3D5 వేసినప్పుడే ఆ ఆటం అనేది స్టేబుల్గా ఉంటుంది. సో అందుకని 3D5 ఇండికేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాపర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాపర్, సో కాపర్కి దాని ముందున్న ఎలిమెంట్, సో దాని ముందు ఏముంటుందండి మనకి ఏంటంటే జనరల్గా నికెల్ ఉంటుందండి. సో నికెల్ 28, సో 3D8 4s2 బాగానే ఉంది. తర్వాత కాపర్కి ఏం రావాలంటే 3D9 4s2 రావాలి. బట్ 3D9 వేయకుండా 3D10 4s1 వేసాము. బికాస్ ఇక్కడ కూడా అంతే, కంప్లీట్గా ఫిల్ అయిన ఆర్బిటాల్స్ ఉంటే ఆ ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి 3Dని మనం ఏం చేస్తాం, కంప్లీట్గా ఫిల్ చేస్తాం. అంటే 3D షెల్ని ఏదైతే ఉందో థర్డ్ షెల్ని కంప్లీట్గా ఫిల్ చేస్తాము. సో 4sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, సో ఇది కూడా ఒక ఎనామరస్ కాన్ఫిగరేషనే. కాపర్కిను అలాగే క్రోమింగ్కి మాత్రమే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను 3D10 4s1 ఈజ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ విచ్ ఎలిమెంట్? ఆన్సర్ ఏమవుతుంది? ఏమో ఆన్సర్ ఏమవుతుంది? కాపర్ అవుతుందా, జింక్ అవుతుందా? కాపర్ ఆర్ జింక్? సార్ కాపర్ జింక్ అంటే ఇక్కడ నీకు ఇచ్చిన ఆప్షన్స్లో రెండు ఉంటాయండి. కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, లేదా నికెల్ ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే కాపర్కి 3D10 4s1 ఉంటుంది. 3D10 4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అది ఏంటంటే కాపర్. మీకు కనబడుతుంది కదా, డిస్ప్లే మీద కనబడుతుంది కదా, మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. సార్ సో 3D10 4s1 దేనికి ఉంది, ఏ ఎలిమెంట్కి ఉంది? కాపర్ సార్. కాపర్. ఓకే, ఏమో ఇంకొక క్వశ్చన్ అడుగుదామండి, చూద్దాం ఒకసారి. 1s2 2s2 2p6 3s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్, చెప్పండి. 1s2 2s2 2p6 3s1 ఏ ఎలిమెంట్కి ఉంటుంది? మీరే చెక్ చేసి చెప్పండి నాకు. 1s2 2s2 2p6 3s1 మెగ్నీషియం సార్. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12 సార్. 12. నేను ఇప్పుడు నీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం చెప్పాను? 1s2 2s2 2p6 3s1 అన్న, అంటే నేను 11 చెప్పా ఎలక్ట్రాన్స్. నేను ఎలక్ట్రాన్స్ 11 ఉన్నట్టుగా చెప్పాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సోడియం. సో అలా అంటే ఇలా కూడా అడగొచ్చు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి అడగడం కానీ, లేదా ఒక ఎలిమెంట్ ఇచ్చి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయని అనొచ్చు. రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్, చెప్పండి. బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? నెక్స్ట్ 2s2 2p3 సార్. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? సార్ బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత అమ్మా? 5 సార్. మరి 5 కదా. 1s2 2s2 2p3 అన్నారు. 1s2 2s2 2p1. సో 2p1 అవుతుంది. సో బోరాన్ 1s2 2s2 2p1 అంటే ఎలా అడిగినా మనం రాసేటట్టుగా ఉండాలండి. సో 30 ఎలిమెంట్స్ వరకే కాదు, 30 నుంచి 40 ఎలిమెంట్స్కి కూడా నేర్చుకోవచ్చు, లేదా 40 నుంచి 50 వరకు. అంటే మినిమం మీ లెవెల్లో మీరు ఎక్కడ వరకు నేర్చుకోవాలండి అంటే కనుక మనకి ఈ సెట్ పరంగా ఉపయోగపడుతుంది, లేదా డిప్లొమా పరంగా ఉపయోగపడాలి అంటే కనుక మినిమం మనం ఏంటంటే ఒక 50 ఎలిమెంట్స్ వరకైనా నేర్చుకుంటే బాగుంటుంది. సో 31 ఎలిమెంట్ ఏంటండి? 31 ఎలిమెంట్ ఏంటమ్మా? గ్యాలియం. సో కింద ఆల్రెడీ మనం లాస్ట్లో ఉన్న ఈ 2 ఎలిమెంట్స్. సో గ్యాలియం 31. సో 31 ఇక్కడ డి ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది, అంటే 3D ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది. సో 3D ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళాలని ఇంకా 4pలోకి వెళ్ళాలి. సో ఇదంతా ఎలా చెప్తున్నామండి? మాయిలర్ డయాగ్రామ్. సో మాయిలర్ డయాగ్రామ్ బేస్ చేసుకుని చెప్తున్నామండి. సో మాయిలర్ డయాగ్రామ్కి వెళదాము. సో 3D వెళ్ళిన తర్వాత 4p తర్వాత 5s తర్వాత 4D తర్వాత 5p. సో ఇలా మనం వెళ్ళాలి.
సో ఇప్పుడు 4s 3D అయిపోయింది, 4s2 ఆల్రెడీ 4s2 ముందైంది, తర్వాత 3D. సో 3D తర్వాత దేనికి వెళ్ళాలని కనుక 4Pకి వెళ్ళాల్సి ఉంటుంది. సో 4P1. సో గ్యాలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి కనుక 4P1 అవుటర్ మోస్ట్లో. గ్యాలియం తర్వాత ఎలిమెంట్ ఏంటంటే కనుక గ్యాలియం తర్వాత మనకి జెర్మేనియం. సో జెర్మేనియం వచ్చేసి 32. సో జెర్మేనియం 32 అండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 4s2 4p2 అవుతుంది. తర్వాత ఆస్మియం అవుతుంది 33 ఏఎస్ ఆస్మియం 33. సో దానికి 33కి ఏమవుతుందండి 4p3. తర్వాత సెలీనియం 34 మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. సో గ్యాలియం తర్వాత జెర్మేనియం అంటే 31 నుంచి 40 వరకు కూడా రాసుకోండి వీలైతే. 31 to 40 రాసుకోండి. సో 31 వచ్చేసి గ్యాలియం మీకు డిస్ప్లే మీద కనబడుతుంది. సో దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుటర్ మోస్ట్ వచ్చేసి 4s2 4p1. ఇనిషియలీ కూడా రాయాలి. 31 రావాలి అంటే ఇనిషియల్ 1s2 2s2 2p6 3s2 3p6 3d10 రాసిన తర్వాత 4s2 4p1. ఓకే, నెక్స్ట్ జెర్మేనియం 32. తర్వాత ఆస్మియం ఆస్మియం కాదు ఆర్సనిక్ అండి. నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సనిక్ అండి ఏఎస్. ఆస్మియం కాదు ఓఎస్ అండి. ఆస్మియం అంటే ఆర్సనిక్ ఏఎస్. 33 వచ్చేసి ఏఎస్ ఆర్సనిక్ 33. 34 వచ్చేసి సెలేనియం 35 వచ్చేసి బ్రోమిన్ 4s2 4p5. తర్వాత క్రిప్టాన్ 4s2 4p6 క్రిప్టాన్ 36. మనం రాసుకున్నా నోట్ చేసుకున్నారా? 33 ఏంటో చెప్పండి ఒకసారి. ఆర్సెనిక్ సార్. ఆర్సనిక్. సో ఆర్సనిక్ అవుటర్ మోస్ట్ ఏం రావాలి మనకి 4s2 4p3 రావాలి. నెక్స్ట్ 34 వచ్చేసి సెలీనియం 4s2 4p4 రావాలి. 35 వచ్చేసి బ్రోమిన్ వచ్చేసి 4s2 4p5 వేయాలి. నెక్స్ట్ క్రిప్టాన్ వచ్చేసి 4s2 4p6 వేయాలి. ఓకే, నెక్స్ట్ 37 వచ్చేసి రుబీడియం. రుబీడియంకి ఏముండాలంటే కనుక ఇప్పుడు 4s అయిపోయింది కాబట్టి 5s1 అవుటర్ మోస్ట్లో 4s2 4p6 5s1 రావాలి. ఓకే, 5s1. తర్వాత 38 స్ట్రాన్షియం. నెక్స్ట్ 39 వచ్చేసి ఇటర్బియం. 5s నిండిపోయింది. 5s1 5s2 అయిపోయింది. తర్వాత మళ్ళీ 4dకి వచ్చేస్తుంది 4d. సో 4d ఇటర్బియం 4d1 5s2 అవుతుంది. జెర్కోనియం 40 వచ్చేసి 40 అండి. మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? Yes, sir. ఈ 40 ఎలిమెంట్స్ వరకు రాయగలరండి మీరు? అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 31 to 40 రాయగలరా? అంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. లేదా ఇప్పుడు నేను చెప్పిన 1 to 40 ఎలిమెంట్స్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రైటప్ చేయండి. 1 to 40 ఎలిమెంట్స్ వరకు చేస్తే దాని మీద బిట్స్ చూడవచ్చు మనం. ఓకే, లేదు 41 to 50 వరకు కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. 40 వచ్చేసి నెబడోడియం అవుతుంది. ఇవన్నీ మీకు కొద్దిగా ఎక్సర్సైజ్ అవ్వచ్చు. సరే 40 వరకు ప్రాక్టీస్ అవ్వండి సరిపోతుంది. 40 ఓకేనమ్మా. 40 వరకు నాకు నేను ఏది అడిగినా చెప్పేదడిగా ఉండాలి. 40 వరకు దాంట్లో నేను ఏ క్వశ్చన్ అడిగినా అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగివి ఆటమ్ ఏంటో చెప్పవచ్చు. లేదా ఆటమ్ చెప్పినాక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడగవచ్చు. లేదా అవుటర్ మోస్ట్ షెల్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలిమెంట్ ఏంటి అని అడగవచ్చు. అవుటర్ మోస్ట్ షెల్లో
ఇన్ ఎలక్ట్రాన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 39, ఆ ఎలిమెంట్ ఏంటి, దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? అటామిక్ నెంబర్ 39 అయితే ఆ ఎలిమెంట్ ఏంటి, దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఎలిమెంట్ ఏంటి? 4d1 sir. 4d1, దాని పేరేంటి? ఇటర్బియం. YITTRABIUM, ఇటర్బియం. రాసుకోండి నేమ్స్ అవసరం అయితే 31 to 40 కూడా. లేదా మీకు అవైలబిలిటీ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి సెర్చ్ చేసినా దొరుకుతుందండి. 31 to 40 ఎలిమెంట్స్కి వాటి యొక్క నేమ్స్ ఏంటి అనేది మీకు సెర్చ్ చేసినా దొరుకుతుంది. సో వాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ప్రాక్టీస్ అవ్వండి. నాకు 1 to 40 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేసినట్లయితే దాని మీద బిట్స్ చూద్దాము నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇక్కడతో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకి అటామిక్ స్ట్రక్చర్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుందండి. అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వన్ నేను చూడాలనే కెమికల్ బాండ్ అనే టాపిక్ చూడాల్సి ఉంటుంది. కెమికల్ బాండ్ ఫస్ట్ యూనిట్లో కెమికల్ బాండ్ అనే టాపిక్ నేను చూడాల్సి ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు మీరు చూసిన ఒక 40 ఎలిమెంట్స్ చెప్పామండి. ఈ ఎలిమెంట్స్లో ఎనీ ఎలిమెంట్స్ మనకి నేచర్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందా? మీరు చూసిన 40 ఎలిమెంట్స్లో ఏదైనా ఎలిమెంట్ నేచర్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందా, ఉండదా? Noble gases, sir. Copper sir. సో నోబల్ గ్యాసెస్ అనేవి మాత్రమే మనకి ఫ్రీ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. బట్ మిగతావన్నీ కూడా ఎలా ఉంటాయనగా కంబైన్డ్ స్టేట్లోనే ఉంటాయి. దట్ మీన్స్ ఎలా ఉంటాయండి, కాంపౌండ్ ఫామ్లో ఉండొచ్చు. ఆ కాంపౌండ్ అనేది ఆక్సైడ్గా ఉండొచ్చు, హైడ్రాక్సైడ్గా ఉండొచ్చు, క్లోరైడ్గా ఉండొచ్చు, సల్ఫైడ్స్గా ఉండొచ్చు, సల్ఫైడ్స్గా ఉండొచ్చు, ఏమో హైడ్రైడ్స్గా ఉండొచ్చు. సో ఇలా మనకి ప్రతి ఎలిమెంట్ కూడా కంబైన్డ్ స్టేట్లోనే అవైలబిలిటీ ఉంది. దట్ మీన్స్ all the elements present in the periodic table does not exist in the free state in the nature. They are available, and అన్నీ కూడా ఎలిమెంట్ అయినా ఏ మూలకమైనా సరే మనకి ఎలా అవైలబిలిటీ ఉంటుందనే ఒక కాంబైనేషన్, ఒక పదార్థం రూపంలోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఆ పదార్థంలోంచి మనం ఏం చేయడానికి మూలకాన్ని సపరేషన్ చేయాలి. ఓకే, అంటే దాన్ని ఏమంటారంటే కంబైన్డ్ స్టేట్ అంటాం, లేదా కాంపౌండ్ స్టేట్ అంటాము. ఓకే, సో ఆ కాంపౌండ్ స్టేట్గా ఉన్నదాన్ని మనం ఏమంటామండి జనరల్గా అంటే ఓర్ ఆఫ్ ది మెటల్ అంటామండి. ఏమంటామండి? ఓర్, వనరు. సో హైడ్రోజన్ యొక్క వనరు ఒకటి ఉంటుంది, సోడియం యొక్క వనరు అనేది హైడ్రాక్సైడ్స్ రూపంలో ఉండొచ్చు, అలాగే ఫ్లోరిన్ యొక్క వనరు అనేది ఒక రకంగా ఉండొచ్చు, మెగ్నీషియం యొక్క వనరు కరస్పాండింగ్ క్లోరైడ్స్గా ఉండొచ్చు, లేదా సల్ఫేట్స్గా ఉండొచ్చు. ఇలా మనకి ఏంటంటే ఒక కాంపౌండ్ ఫామ్లోనే అవైలబిలిటీ ఉంటాయి ప్రతి ఎలిమెంట్ కూడా. లేదా ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్, అంటే సల్ఫర్ అనేది ఆక్సైడ్స్ రూపంలో అవైలబిలిటీ ఉంటుంది. ఫాస్ఫరస్ హైడ్రైడ్స్ రూపంలో అవైలబిలిటీ ఉంది, ఫాస్ఫీన్ PH3 ఏమో. అలాగే డైబోరేన్ B2H6 అంటే అది కూడా హైడ్రైడ్స్ రూపంలోనే అవైలబిలిటీ ఉంటుంది. సో దీన్ని ఏమంటామండి? ఓర్ ఆఫ్ ది మెటల్ అంటాము. అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్న దాన్ని ఏమంటామండి? ఓర్ ఆఫ్ ది మెటల్ ఆర్ ఓర్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటారు, సహజ వనరు. ఈ సహజ వనరు అనేది రావడానికి కారణం ఏంటనక ఈ కంబైన్డ్ స్టేట్లో ఉండడానికి కారణం. అసలు కంబైన్డ్ స్టేట్లో ఎందుకు ఉంటున్నాయి ఏంటనక అవుటర్ మోస్ట్లు ఏమున్నాయండి? ప్రతి ఎలిమెంట్లో అవుటర్ మోస్ట్లు ఏముంటాయండి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే ఇలా కాంపౌండ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే వ్యాలెన్సీలో ఎలక్ట్రాన్స్ ఉంటే, అంటే ఒక యాటంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ యాటమ్ అనేది స్టేబుల్గా ఉండదు. నీకు అవుటర్ మోస్ట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే మనం ఎలా ఉండలేమంటే స్టేబుల్గా ఉండలేం. జనరల్గా మనం యాక్టివ్గా ఉన్నాము అనుకోండి, మనలో ఎనర్జీ ఉంది, సో ఆటోమేటిక్గా నువ్వు ఎలా ఉంటావు అంటే యాక్టివ్గా ఉంటావు. స్టేబుల్గా ఒకసారి కూర్చోండి. ఎప్పుడు స్టేబుల్గా కూర్చుంటామండి?
ఎప్పుడైతే మనం సిక్ అవుతామో మన బాడీ అనేది మనం ఏంటనే రిలాక్స్ని కోరుకుంటుందో అప్పుడు మాత్రం నువ్వు ఎలా ఉండడానికి స్టేబుల్గా ఉంటావు. అంటే ఫీవర్ వచ్చింది, లేదా హెడాక్ వచ్చింది, లేదా స్ట్రెయిన్ అయిపోయావు, అప్పుడు మాత్రం నువ్వు ఎలా ఉంటావు అనక స్టేబుల్గా ఉంటావు. అదర్వైజ్ నీ యొక్క బ్రెయిన్ కానివ్వండి, లేక నీ యొక్క బాడీ కానివ్వండి ఎప్పుడు ఎలా ఉంటుంది అనక యాక్టివ్ స్టేట్లోనే ఉంటుంది. అలాగే యాటంలో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నట్లయితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆ యాటమ్ అనేది స్టేబుల్గా ఉండదు. సో ఎలక్ట్రాన్ అనేది, ఆ ఎలిమెంట్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే కనుక ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయిపోవాలి, అంటే ఆర్బిటాల్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. అలా ఫిల్ అవ్వడం కోసం ఏం చేస్తాయండి ఇవి ఏంటనక వేరొక వేరొక పదార్థం, అంటే వేరొక ఎలిమెంట్తో కాంబైన్ స్టేట్లో ఉంటాయి. సో దాన్నే ఉంటాం కనుక ఓర్ ఆఫ్ ది మెటల్ అంటాము. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి కనుక కాంపౌండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. సో అలా రెండు ఆటమ్స్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ని, నువ్వు కాంపౌండ్ కావాలి అంటే కనుక రెండు ఆటమ్స్ మధ్య ఉండాలండి అట్రాక్షన్ ఫోర్స్ ఉండాలి. ఆ అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటారనే కెమికల్ బాండ్ అంటారు. అంటే కెమికల్ బాండ్కి రావడానికి కారణం ఏంటండి అంటే కనుక ఆటమ్ అనేది స్టేబుల్గా ఉండకపోవడమే కారణం. సరే, స్టేబుల్గా ఉండలేదు, అందుకే కెమికల్ బాండ్ ఇన్వాల్వ్ అయింది. మరి కెమికల్ బాండ్ అనేది చేరటం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే రెండు ఆటమ్స్ కలిసిపోవడం వలన ఉపయోగాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఏంటండి? టు గెట్ ద లెస్సర్ ఎనర్జీ, అంటే ఎనర్జీని కోల్పోతుంది. ఎనర్జీని కోల్పోయండి, ఒకదానికి కావాల్సిన ఎనర్జీ ఒకటి ఇవ్వడం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఎనర్జీ అనేది లాస్ అయ్యి స్టేబుల్గా ఉంటుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటనక అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అవుతుంది, సో స్టేబుల్గా ఉంటుంది. సో ఇది ఎంత ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఈ కెమికల్ బాండ్ గురించి, టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్ గురించి తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో? ఈ ఎలక్ట్రానిక్ కాన్వర్సేషన్లో డౌట్స్ ఉన్నాయా? సార్ ఎలక్ట్రానిక్ కాన్వర్సేషన్లో డౌట్స్ ఉన్నాయా అండి? సో నెక్స్ట్ క్లాస్కి 1 to 40 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? సార్ సో నెక్స్ట్ క్లాస్కి నాకు 1 to 40 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్వర్సేషన్ అనేది ప్రాక్టీస్ చేసి ఉంటుంది. దాని మీద క్వశ్చన్స్ చూద్దామండి. బిట్స్, ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కానివ్వండి, లేదా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ చూద్దాం. ఓకే, ఓకేనండి. క్లాస్ Yes, sir.